నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వైఎస్ కుటుంబానికి ఆ పార్టీకి అత్యంత ఆప్తమిత్రుడు విజయసాయిరెడ్డి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి పార్టీ ఓడిపోయాక కూడా ఆయనలో ఎటువంటి మార్పును మనం చూడలేదు. మొన్న ఈ మధ్య కూడా మనం చూసాము, ఆయన పైన కాకినాడ పోర్టు అంశంపై కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు గారిని బెదిరించిన పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి మరి సడన్గా పార్టీలకు దూరంగా ఉంటున్నా అని చెప్పడం కావచ్చు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తాజాగా మరి దీనిపై వైసీపీ తరఫు నుంచి ఎటువంటి స్పందన పెద్దగా రాని నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి నిన్న షర్మిలను వెళ్ళి కలవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఎందుకు విజయసాయిరెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దీని వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి, ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడినటువంటి వైసీపీ మరి షర్మిలతో భేటీ తర్వాత ఎలా స్పందిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అలాగే ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారా అన్న సందేహాల నేపథ్యంలో అసలు ఆయన ఏం చేయబోతున్నారు, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం మన వీక్షకులు. అయితే ఇక్కడ రెండుసారి ఇప్పుడు సార్ చెప్పింది ఒకటైతే, ఇప్పుడు ఆయన పైన కొన్ని ఆరోపణలు వస్తున్న టైంలో ఆయనకు ఒక పదవి ఉంటే ఆయన కొంచెం సర్వైవ్ అవ్వగలరు. ఆ పదవికి కూడా రాజీనామా చేస్తే ఆయన పైన కేసులు ఇంకా త్వరితగతిన ఆయన ఎంక్వైరీ జరిగే అవకాశం. పదవిని అడ్డు పెట్టుకొని లాస్ట్ టైం మనం చూసాము, ఎంక్వైరీకి రమ్మంటే నాకు సమావేశాలు ఉన్నాయి, నేను రాలే. సో పదవి ఉంటే ఏదైనా చేయడానికి ఉంది. పదవికి రాజీనామా చేసి ఆయన సర్వైవ్ అవ్వాలి అంటే కష్టం. కానీ మరి ఎందుకు రాజీనామా చేశారు అది ఒక పాయింట్ అయితే, ఇంకొకటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీజేపీలో చేర్పించాలని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోలేదు. పీయూష్ గోయల్ రాజీనామా చేయమంటేనే నేను రాజీనామా చేశాను. సో రాజీనామా చెయ్యొద్దని చెప్పి జగన్ గారు నాకు చెప్పారు, కలిసే ఇద్దరం ఎదుర్కొందాం అని కూడా చెప్పారు. ఆయన నేను వినలేదు, రాజీనామా చేశాను అంటున్నారు. ఇక్కడ మరి అంటే ఆయన కేసులకు భయపడే చేశారని అనుకోవచ్చా? మరి సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి డ్రామాలో ఇది ఒక భాగం అంటారా? అండ్ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఈయన మొత్తం వెనకుండి నడిపిస్తున్నారో, ఇటు కేసుల అంశంలో కావచ్చు, ఇటు లెక్కల విషయంలో కావచ్చు, ఇక నుంచి షర్మిలకు అలా ఆయన ఉంటారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు? ఇది వెనకటికి ఒక సామెత గుర్తొస్తున్నాం నాకు. ఎవరో ఒక పెద్ద హీరో పిల్లాడు బావిలో పడతాడు. చాలామంది ఆ బావిలో చూస్తుంటే ఒక పెద్ద హీరో కూడా వెళ్తాడు, డాషింగ్ హీరో. ఎవరో ఒక తొంటరి పిల్లాడు ఈ డాషింగ్ హీరోని లారగా దాస్తాడు, పడిపోయినప్పటికి ఏం చేస్తాడు, ఆ పిల్లాడిని ఎత్తుకుని పైకి వస్తాడు. వచ్చిన తర్వాత అందరూ అభినందిస్తూ ఉంటారు. అభినందిస్తుంటే ఇంతకీ ఆయన షాక్లో ఉంటాడు. ఇంతకీ నన్ను తోసింది ఎవడో చెప్పండి అంటాడు. అట్లా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి. ఆయన వ్యూహం లేదు, ఏం లేదు. అందరూ అనుకుంటారు విజయసాయిరెడ్డి ప్రాణం కన్నా తీపి గల అంశం ఎవడి ప్రాణం వాడికి తీపి. మిగిలిన ఏ అంశమైనా ఆ తర్వాతే. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు ఇంత సంపాదించిన ఈ సంపాదన కావాలా, నీ ప్రాణం కావాలా అని అడిగితే నా ప్రాణమే కావాలంటాడు. ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యం వదిలేసి. ఇప్పుడు అట్లాగే విజయసాయిరెడ్డి కూడా ఏమనుకున్నాడంటే, ఒక వేద పండితుడు, ఒక కర్కోటకుడు, లేకపోతే మటన్ అమ్ముతారు చూడండి, వాళ్ళని ఏమంటారు, కషాయి ఎమ్మటి తిరిగినప్పుడు ఏమనుకున్నాడంటే నాకు కూడా అంత విద్య వచ్చు అనుకున్నాడు. అనుకుని ఆ భాష మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ మాట్లాడటంలో ఫ్లోగా చంద్రబాబు నాయుడు గారిని కూడా 29 వరకే కనుక ఆయన బతుకుంటే కనుక ఆయన చేస్తానన్నాడు. అన్నప్పుడు కొంతమంది అప్పటికే నీ పరిస్థితి ఇక్కడ బాగాలేదు, నువ్వు నీ పరిమితులు మించి మాట్లాడావు, ఇంకా జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అనే భావనలో మాట్లాడావా నువ్వు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో గతంలో లాగా అరిచేతి మందాన పేరేం లేదు, దత్తపుత్రుడు కాదు, తర్వాత నీ మీద ఉన్న కేసు విషయంలో నిన్ను ఎవడన్నా ఏమి చేయకపోయినా నువ్వు అక్యూజ్డ్గా ఉన్నావు కాబట్టి నీకు పొంచి ఉన్న ప్రమాదం, వివేకానంద రెడ్డి పరిస్థితి ఏంటో, ఆయనకి ఏం జరిగిందో నీకు కూడా అంత జరిగితే ఆ మాత్రం కూడా నీ తరపున మాట్లాడేవాడు ఎవడు లేడు. కనీసం వివేకానంద రెడ్డి తరపున కూతురు రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటినీ తట్టగలిగింది, నీ తరపున వెళ్ళి తట్టేది ఎవడు, నిన్ను తలిచేది ఎవడు, నీ సంగతి నువ్వు ఆలోచించుకోమని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా హెచ్చరించిన తర్వాత ఒక్కసారి ఆయన ఆలోచించుకుంటే కూడా అది నిజమేను కదా, నేను ఎవరితో స్నేహం చేశాను, ఎందుకు చేశాను, నేను ఇందులో తలపెట్టే కానీ జగన్మోహన్ రెడ్డికి పోయేదే ఉంది. రేపు ఆ విచారణలే కనుక వస్తే ఇవాళ నేను చేసిన సర్టిఫికేషన్లు నేను కాదని అనలేడు కదా. అప్రూవర్గా మారిన పరిస్థితి ఆయన ఆల్రెడీ అప్రూవర్గా విడిగా మారక్కర్లేక ఆల్రెడీ ఆయన రిటర్న్గా ఇచ్చిన సర్టిఫికెట్లను ఆయన డినై చేయలేడు. కాబట్టి ఆ కేసులో కనుక శిక్ష పడే పరిస్థితి వస్తే నువ్వు మళ్ళీ ఓవర్లుగా కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది.
అసలు నిన్నే లేపితే నీ పరిస్థితి ఏంటి అన్న తర్వాత కొంత ఆయన ఆలోచనలో పడ్డాడని చెబుతున్నారు. ఈ రాజకీయాలు ఎందుకు, ఎందుకు, నేనేం సంపాదించి నేనేం చేయాలి ఇందులోను, ఈ పోస్టులు వద్దు, నాకు జగన్మోహన్ రెడ్డి సంగతి నాకు పూర్తిగా తెలుసు, అలాంటప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డితో శైలి చేయటం అనవసరం, సావో బతుకో, కలిసి ఉండా సావాలి, బయటకు వచ్చినా సావాలి, బయటకు వచ్చి అన్నా చచ్చిపోతే అన్న కనీసం సానుభూతి అన్న ఉంటుంది. అదే కనుక ఆయన స్నేహభావంలోనే కౌగిల్లో చచ్చిపోతే, అరే నువ్వే కదరా నీళ్ళు కౌగిలించుకున్నావు, కౌగిల్లో చచ్చిపోతే దానికి ఎవడన్నా సానుభూతి చూతాడా? ఆ పరిస్థితుల్లో బయటకు వచ్చాడు ఆయన. అది ఏమనుకుంటున్నారంటే జనం అందరూ ఆయన రింగలో అసలు ఏం చేయాలో కూడా తెలియట్లా. ఎంతో కొంత నా మీద పడిన ఈ నిందను కడుక్కోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో, షర్మిల కూడా ఆయనకు అంతే. కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఆర్థికంగా లబ్ధి పొందాడు, తర్వాత భూ కబ్జాలు ఇవన్నీ చేయడానికి తగిన అధికారం ఇచ్చాడు. కానీ ఇవాళ బయటకు వచ్చి ఆలోచించుకుంటే షర్మిలకు కూడా నేను ఎందుకు దూరం అవ్వాలి, షర్మిలకి చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి షర్మిలతో ఇప్పుడు నాకు అక్కడ జరిగిన సన్మానాలు ఏమి లేవు ఎవరితో, జగన్మోహన్ రెడ్డితో. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్లో కూడా ఆర్థిక పరమైనటువంటి విభేదాలు కూడా వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యలో అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి రావాల్సిన కప్పం అక్కడి నుంచి రావాలి, ఆడు ఎవరన్నా కానీ. ఒకవేళ కనుక రాకపోతే పిలిపిస్తాడు. డబ్బు కన్నా ప్రేమైన విషయం ఆయనకి అవి ఏం లేదు. తల్లిని కూడా ఆయన స్పేర్ చేయలేదు డబ్బుల విషయంలో, చెల్లిని స్పేర్ చేయలేదు, రాజకీయంగా లబ్ధి కోసం బాబాయిని చంపకుండా ఏం వదలలేదు. అలాంటప్పుడు విజయసాయి రెడ్డిని మాత్రం ఎందుకు వదులుతాడు? నువ్వు చాలా దోసుకున్నావు, దానికి సంబంధించి నాకు సరైన కప్పం అందలేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది అని అసలు ఒక రకంగా ఆయన మీద దౌర్జన్యం 2 సార్లు జరిగిందని కూడా చెబుతున్నారు. ఆయన బయటికి ఏం చెప్పుకుంటాడు ఇవన్నీ? ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అంత పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఆయన బుర్రే తిరిగి అనవసరం ఇట్లాంటి వ్యక్తితో నేను ప్రయాణం చేసిన, అతనితో స్నేహంలో చచ్చిపోతే కూడా నా సావుకి ఒక గుర్తింపు కూడా ఉండదు, బయటకు వచ్చేసింది బెటరు, ఎంతైనా ఏదైనా పర్వాలేదు, తెంపుకొచ్చేసాడు. లేకపోతే ఆయన అన్నట్టు 3.5 సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునే అంత అమాయకుడేం కాదు అతను. తనకు తెలుసు రాజ్యసభ విలువ ఏంటో, అక్కడ ఎంత లాబియింగ్ చేసుకోవచ్చు అని. కానీ ఎంత లాబియింగ్ చేసినా సొంత ప్రాణానికే హాని వచ్చిన తర్వాత ఈ లాబియింగ్ అంతా ఏం కాపాడుతుంది? జగన్మోహన్ రెడ్డికి ఆ లాబియింగ్ ఏమన్నా అడ్డా? వివేకానంద రెడ్డి గారిని ఏం చేయదలుచుకున్నారో వాళ్ళు చేశారు కదా, సొంత బాబాయినే. అది కూడా వాళ్ళు ఎక్కడి నుంచి, కదిర్ నుంచి కూడా గొడ్డలు కూడా తెప్పించి అంత మైన్యూట్ ప్లానింగ్ చేసినాడు. పక్కన విజయసాయి రెడ్డిని కనుక ఏదైనా చేస్తే విజయసాయి రెడ్డి తరఫున మాట్లాడే వ్యక్తి ఇంకోటి ఎవడన్నా ఉంటాడా? ఎవరున్నారు? కాబట్టి ఆయన ఉండంతలో కనీసం షర్మిల లాంటి వాళ్ళు కలిసి కొంతలో కొంత ఒక మద్దతు సంపాదించుకుందాం. వాళ్ళు ఆపుతారని కాదు, ఎలాగూ తప్పదు. ఇప్పుడు బోన్లో తలబెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు పడుతుంది వేటు, అది తీయటం కష్టం, ఆ మెడ అక్కడ ఉండేంత వరకు వేటి నుంచి తప్పించుకోవడం కూడా కష్టం. ఆయనకు 2 విధాల ప్రమాదం అయితే పొంచి ఉంది. ఆ ఉద్దేశం మీదే నేను అనుకోవటం ఆయన రింగలోనే వెళ్ళి కలిశాడు తప్ప. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉండంతలో జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి? క్యాడర్లో డిమోరలైజ్ చేయడానికి. నేను ఇంత పెద్ద నాయకుడినే బయటకు వచ్చేసాను, అందులోనూ గర్భశత్రువు అయినటువంటి షర్మిలతో వెళ్ళి కలిశాడు. ఇవాళ క్యాడర్ డైల్మాలో పడ్డది, ఆ మేరకు సక్సెస్ అయ్యాడు అతను. డైల్మాలో పడ్డది. ఎందుకు పడ్డదంటే ఇతను జగన్మోహన్ రెడ్డిని ధిక్కరిస్తమే కాదు, మళ్ళీ వెళ్ళి షర్మిల కూడా కలిశాడు. అంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే దిక్కు లేనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఫీజు బోర్కి రమ్మని, ఫీజు బోర్కి పెట్టుకుని కేసులు పెట్టించుకుంటారు వాళ్ళు. గతంలో ప్రత్యర్థుల మీద వీళ్ళకి కేసులు పెట్టించి ఎంత వేధించారో చూశారు. అందులో ఇప్పుడు వాళ్ళు కూడా దృష్టి పెట్టారు వీళ్ళ మీద. ఈ పరిస్థితుల్లో ఎవడన్నా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వ్యక్తే ఏటుగా ఉండి జైల్లో కూడా ఉండొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని నమ్మలాకే కదా వెళ్ళిపోయింది పార్టీలోంచి. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఆయన ఏమి పార్టీ పదవి ఉంది నీకు, రాజ్యసభ పక్ష నాయకుడిగా, పార్లమెంట్ పక్ష నాయకుడిగా, అఖిల భారత వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీగా, ఇన్ని పదవుల్లో ఉండా కూడా ఆయన నా ప్రాణమే ముఖ్యం, అది కాపాడుకోవటమే నాకు ఇంపార్టెంట్స్ అనే ఉద్దేశం మీద వచ్చాడు. అదే సందేశాన్ని ఆయన స్పష్టంగా ఇవ్వదలుచుకున్నాడు, ఇచ్చాడు. ఆ మేరకు అతనైతే సక్సెస్ అయ్యాడు. విజయసాయి రెడ్డి నేను రాజకీయాలు దూరంగా ఉంటాను అనే టైంలో వైసీపీ నుంచి కొంతమంది స్పందించారు. కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు, అవి ఆయనే బయటపెట్టాలి అని చెప్పి సానుకూలంగానే స్పందించారు.
అండ్ అదే టైంలో మరి షర్మిల గారు బయటకు వచ్చినప్పుడు ఆవిడపైన ఏ విధంగా ప్రచారాలు చేశారో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో విజయసాయిరెడ్డి రాజీనామాను ఎందుకు వైసీపీ ఇంత సానుకూలంగా తీసుకుంది? అండ్ సార్ చెప్పినట్టు నిజంగానే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక జగన్ ప్లాన్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకు అంటే ఇప్పుడు కేసులు ఎదుర్కొంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అందరూ కలిసే ఎదుర్కోవాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు పక్కకి వెళ్ళిపోతే ఈ కేసులు ఇంకొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. సో సాక్షుల్లో ఒకళ్ళకి అండ లభించింది అంటే మిగతా కేసు ముందుకు కదిలే అవకాశం ఉండదు. సో ఈ ప్లాన్ కూడా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు అంటారా? అందుకని ఈ విధంగా బయటకు వచ్చారంట. షర్మిల గారి బయటికి వెళ్ళిపోవటం వేరు, విజయసాయిరెడ్డి వెళ్ళిపోవటం వేరు. షర్మిల ఒక ఫోర్స్. ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఈయనకి స్వయాన చెల్లెలు, కుటుంబంలో వ్యక్తి. అందులో ఆమె కూడా పార్టీలో చాలా కీలకమైన పాత్ర పోషించింది, పాదయాత్ర చేసింది, పార్టీ ఫేస్గా చూపించారు ఎలక్షన్కి ముందు. విజయసాయిరెడ్డి అట్ట కాదు. విజయసాయిరెడ్డి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చాటు నుండ వ్యక్తే తప్ప ఇతను పబ్లిక్ ఫిగర్ కాదు. ఒక వార్డులో మెంబర్గా కూడా పోటీ చేసి గెలుపొందే అవకాశం కూడా లేదు. ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా అని ఇతను కూడా మాట్లాడాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. ఇతనుకుండా పరిస్థితి ఏంటి? ఏదైనా ఇతనికి జరిగినాడు, ఇతని తరపున మాట్లాడే వ్యక్తే ఉండడు. కానీ షర్మిలకి అట్లా కాదు. షర్మిల ఇవాళకి కూడా ఆమె అధికారంలోకి రాలేకపోయినా ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా తనకంటూ ఒక ఇమేజ్ ఉంది, కొంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ఒక సానుభూతి ఉంది. కాబట్టి ఆమెతో ఈయన పోల్చలేము. ఈడు ఉంటే ఎంత, పోతే ఎంత. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇతను కో అక్యూజ్డ్, అంతవరకే. ఇతను ఆయన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకోవటానికి సహకరించిన శకుని మాత్రమే, అంతే తప్ప మొన్న నెల్లూరులో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోయాడు. అసలు నేను పోటీ చేయని మొర్రు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా కక్షతోనే వీడిని బయటికి తీసుకొచ్చి పోటీ చేసి వీడి బలం ఏంటో వీడికి చూపించాలని చేయించాడని కూడా చెబుతున్నారు. తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేలు అందరికీ తల 1 కోటో 2 కోట్లు ఇవ్వమని కూడా చెప్పాడు అంటున్నారు. అంటే ఇతను అంత సహకరించినా కూడా ఆ పోస్ట్ ఇవ్వటానికి కూడా కనీసం ఆ డబ్బులన్నా ఖర్చు పెట్టుకోమని కూడా చెప్పి అతన్ని పోర్చి చేస్తే అప్పటికి ఇతను సంపాదించలా. ఉన్న ఆస్తులు కొంత అంటే సంపాదించిందంటే చెప్పాడుగా, రాజశేఖర రెడ్డి కుటుంబం వలన అనేక పదవులు లబ్ధి పొంది ఆర్థికంగా బాగానే ఉన్నాన్ని. వైజాగ్ ఇలాంటి సాటికి వెళ్ళిన తర్వాత అస్సలు సంపాదన మొదలైంది, కానీ అప్పటికి స్థిరాస్తులు అమ్మే కట్టానని కూడా చెప్తున్నాడు. అది మనం నమ్మాలి కూడా. ఏంటంటే అతను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కనుక ఆదేశిస్తే ఎమ్మెల్యేలు ఓట్లు వేసేస్తారు, వాళ్ళకి అసలు ఛాయ్ కూడా ఇప్పించాల్సిన పని లేదు మామూలుగా అయితే. విజయసాయిరెడ్డి అతను ఏమనుకున్నా అంటే నేను ఎట్టాగు ఎమ్మెల్యేలకి ఏమి పెట్టట్లేదు, సావట్లేదు, టీ కూడా ఇవ్వట్లేదు, ప్యాలెస్కి పిలవట్లేదు, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు వీడికి ఎట్టాగు రాజ్యసభ మెంబర్ ఇప్పించా కదా, ఆడితోనే ఆ డబ్బులు ఇప్పిస్తే పోద్దని విజయసాయిరెడ్డిని ఇవ్వమంటే ఇచ్చాడంట. కాబట్టి విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? అతను సాటున పెరిగిన వ్యక్తే తప్ప స్వయంభు కాదు. ఎవడో తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇదిగో పలానా దేవుడు వచ్చాడని ప్రచారం చేసి కొత్త దేవుడు వచ్చాడండి బాబు అన్నట్టు మొన్న కనుక ఇదిగో పెద్ద ఆయన వెనకాల వస్తున్నాడంటే ఎవడన్నా సభల దగ్గర ఆగారా? భోజనాలు కూడా పెట్టారు. పెద్ద ఆయన వస్తున్నాడు అంటే ఎవడా పెద్ద ఆయన? ఎవరో వస్తే నువ్వు వచ్చావా సుబ్బారావు అన్నట్టు ఆయన చూడంగానే వెళ్ళిపోయారు. కాబట్టి ప్రజల్లో అతనికి పలుకుబడి కానీ గుర్తింపు కానీ ఏమి లేదు. అతనికి కూడా తెలుసు ఆ సంగతి. కాబట్టి ఇవాళ అతను చేయదలుచుకుంది ఏంటంటే నెంబర్ 2 స్థానానికి పెంచిందే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను వెళ్ళిపోయాను, నేను వెళ్ళటమే కాదు అసలు జగన్మోహన్ రెడ్డి నమ్మశక్యం కాని వ్యక్తి అని ఒక మెసేజ్ ఇవ్వటం కోసం కూడా షర్మిల కలిసి ఉంటాడు. అది అంతవరకు నష్టం చేయగలడు, లాభం చేయలేకపోవచ్చు. షర్మిల కలిసి ఈయన కలిసి ఏదో సామ్రాజ్యం నిర్మిస్తారంటే నిర్మించలేకపోవచ్చు. కానీ అతనిని వీక్ చేయటం కోసం వెళ్ళాడు. అక్కడ ఈయన అన్నట్టు కాఫీ తాగి ఉండొచ్చు, లేకపోతే ఈయన కష్టాలు గోడు చెప్పుకుని ఉండొచ్చు, లేకపోతే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఉండొచ్చు ఇద్దరు. అంతవరకు ఆ నష్టం చేయటానికి ఒక వ్యూహంగా స్ట్రాటజీ అంతే. అంతేగాని ఆమెతో రక్షణ పొందుతానను అని కూడా నేను ఆశించట్లేదు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు.